హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చామండి. మనం చాలా చూడదగ్గ ప్రదేశం అండి. ఇది వాల్టర్లో ఉంది. ఆర్కేడేరియము ఈస్టర్న్ ఘాట్ బయో డైవర్సిటీ సెంటర్ అండి. ఇదైతే మనం చూడడానికి అయితే వచ్చాము. లోపలికి ఈ విధంగా వెళ్ళాలండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే టికెట్స్ తీసుకోవాలండి. ఒక్కొక్కరికి 35 రూపాయలు ఉంటుందండి టికెట్ అయితే. ఇది మొత్తం ఏరియా అంతా కూడా 3 ఏకర్స్ అండి. మనం ఓపిక తెచ్చుకొని చూడాలి. కానీ చాలా ఎక్కువ మొక్కలు అయితే ఉన్నాయండి. చాలా రేర్ ఆర్కిడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనం ఎక్కడ చూడలేనటువంటివి ఎక్కడెక్కడి నుంచో సేకరించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తూ వచ్చారండి. ఈ సెంటర్ని 9 మంత్స్ అయిందండి స్టార్ట్ చేశారు. ఇది ఇంకా డెవలప్ అవుతున్నదండి. చాలా వరకు లోపల ఇంకా కట్టడాలు జరుగుతున్నాయి. అగోండి, ఇక్కడైతే ఔషధవనం అని ఉన్నదండి. అలాగే నక్షత్రవనం ఉన్నది, రాశివనం ఉన్నది. ఇలా ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టారండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్లాంట్స్ తెచ్చారు, ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అన్నదన్నీ కూడాను ఈ బోర్డ్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ప్రతిదానికి ఎంట్రన్స్ ఉన్నది. చక్కగా లోపలికి వెళ్ళి మనం అన్నీ చూడొచ్చండి. చాలా బాగున్నాయి. ఔషధవనం అండి ఇదంతా కూడాను. చాలా బాగా వేశారు మొక్కలన్నీ కూడాను. మన గార్డెనర్స్ అందరికీ చాలా ఇష్టమైన ప్రదేశం అండి. ఇది చాలా చూడదగ్గవలసిన ప్రదేశం కూడాను. ఇన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయా అన్నట్టు అంత చక్కగా బాగా గ్రో చేశారండి. వాటికి ప్రతి ప్లాంట్ దగ్గర కూడా బోర్డు పెట్టారండి. అది ఏ మొక్క ఏంటి అన్నది. అలాగే ఈ బోర్డు చూడండి. ఇది హనీ బీన్స్ వల్ల మొక్కలకి ఎంతవరకు ఉపయోగం అన్నది వాళ్ళు తెలియపరిచారండి. అలాగే ఇలా ఎక్కడికక్కడ వాళ్ళు బోర్డ్స్ అయితే పెట్టారండి. మొక్కల గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఈ బోర్డ్స్ ద్వారా చక్కగా అవగాహన తెచ్చుకోవచ్చండి. అంత చక్కటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేమందరం కూడా ముందు అసలు ఎక్కడ ఏంటున్నాయి అన్నది అలా చూసుకుంటూ వస్తున్నామండి. చూడండి, ఇదైతే పెద్ద వేప చెట్టు అండి. దాని చుట్టూరా కూడా బాగా టేబుల్స్ అరేంజ్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ కూడా బోర్డ్స్ ఎలా అరేంజ్ చేశారో చూశారు కదా. ఎక్కడికక్కడ విజిటర్స్ కూర్చోవడానికి టేబుల్స్ని అయితే అరేంజ్ చేశారండి. చక్కగా కూర్చొని మొత్తం ఆ గ్రీనరీని అంతటినీ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలామంది అయితే విజిటర్స్ వస్తున్నారు. నేనైతే ముందు ఆర్కిడ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసానండి. ఎంత వేరం అది చూడాలా అన్న తపనతోని. చూడండి, ఇక్కడైతే చాలా ఉన్నాయి మొక్కలు. ఇక్కడ మొక్కలతో పాటు నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. అది కూడా చాలా చూడవలసిన ప్రదేశం. అది తర్వాత మనం చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇవైతే బ్యాంబో ట్రీస్ చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇక్కడ అటుపక్క అంతా కూడా నక్షత్రవనము, రాశివనాలు అవి ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ఆర్కిడ్ ఏరియాకి అయితే వెళ్ళిపోదామండి. పదండి, ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ 2 పక్కల అయితే మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారండి. ఎంట్రన్స్లోని బోర్డు అయితే పెట్టారు. ఏవి టచ్ చేయొద్దని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉండే గ్రాస్ మీద కూడా మనం వెళ్ళకూడదండి. చూడండి, ఇటుపక్క అటుపక్క కూడా చాలా చక్కగా చిన్న పాండ్స్ లాగా ఆ చుట్టూరా రాళ్ళు, చిన్న వాటర్ ఫాల్ లాగా అయితే పెట్టారండి. ఇక్కడ మంచి మంచి ప్లాంట్స్ని కూడా అరేంజ్ చేశారు. చిన్న బ్రిడ్జ్ లాగా అయితే వచ్చింది. అటుపక్క అయితే చూడండి, చిన్న వాటర్ ఫాల్ అది పెట్టారు. వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ప్రదేశాన్ని చూస్తే మాత్రం. మంచి మంచి మొక్కల్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారండి. ఇదంతా ఎంట్రన్స్లోని ఎక్కడికక్కడ చైర్స్ని అయితే అరేంజ్ చేశారండి. ఇదిగోండి, డోర్ని అయితే ఇక్కడ క్లోజ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడైతే మా మనవడు ఉన్నాడు చూడండి, లోపల నుంచి బయటకు వస్తున్నాడు. మా అబ్బాయి వాళ్ళైతే ముందుగుండా వెళ్ళారన్నమాట లోపలికి. అందుకు మా మనవడైతే ఇటు అటు తిరిగేస్తున్నాడు, ఆడుతున్నాడు. ఆర్కిడ్ ఏరియా లోపలికైతే మనం వచ్చామండి. ఇక్కడ ఎంత మంచి అట్మాస్ఫియర్ ఉందో చూడండి, మీకే అర్థమవుతున్నది. వర్షం పడితే ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ అంత బాగా అరేంజ్ చేశారండి.
ఎందుకంటే వైజాగ్ చాలా హీట్ అయిన ప్రదేశం కదండి. ఇక్కడ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా బతకడం అయితే కష్టము. అందుకని చెప్పేసి దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారండి. ఎప్పుడూ కూడా ఇలాగా చిన్న వర్షపు జల్లు పడేటట్టుగా కూలింగ్ బాగా ఎక్కువ ఉండేటట్టుగా పెట్టారండి. ఇక్కడ చాలా సౌండ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి ఆ మిషనరీ వల్ల. ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి గ్రీనరీగాను. వర్షపు జల్లు అయితే మా మీద కూడా బాగా ఎక్కువ పడింది. ఇదంతా తడిసిపోయే ఉన్నది ఏరియా అంతా కూడా. చాలా సరదా అనిపించింది. ఎండాకాలంలో వర్షం పడుతున్నదా అనిపించింది ఈ ఏరియాకి రాగానే. ఇక్కడైతే ఏ ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి సేకరించారో అన్నవి, ఎవరెవరు ప్రాజెక్ట్ వర్క్ చేశారో అన్నది కూడా బోర్డ్స్ ద్వారా మనకు అందరికీ తెలియపరుస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్న ఒక ఆయన అయితే మాకు పరిచయం అయ్యారండి. ఆయన ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారండి. చూశారు కదండి ఇక్కడ ఏ ఏ ఆర్కిడ్స్ ఉన్నాయి, వాటి పువ్వులు ఏ విధంగా అయితే వస్తాయి, కలర్స్, వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. ఇక్కడ అలాగే డైనోసార్స్ ఉండే టైంలో కూడా ఉండే మొక్కలు అవి కూడా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారండి. మనం వాటిని కూడా చూడొచ్చండి. చూస్తున్నారు కదండి ఆర్కిడ్స్ ఫ్లవర్స్ చూసారా, ఎల్లో ఫ్లవరు, ఎల్లో మధ్యలో మంచి పింక్ షేడ్లో వచ్చింది. ఇప్పటికే అయితే మేము వెళ్ళే టైంకి అయితే బ్లూమింగ్స్ అయితే చాలా మటుకు అయిపోయాయండి. శీతాకాలంలో అయితే బాగా వచ్చేవి, మాకైతే అప్పటికి తెలియలేదు. అయితే ఇప్పటికీ ఉన్నాయి, కొన్నిటికైతే ప్లాంట్స్కి అయితే ఉన్నాయండి ఆర్కిడ్స్కి ఫ్లవర్స్. ముందైతే అసలు ఏ ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నవన్నీ మొత్తం అంతా చూసి చుట్టూరా చూసామండి. ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయి అన్నవి చాలా కలర్ఫుల్గా, చాలా హెల్తీగా ఉన్నాయండి ప్లాంట్స్ అన్నీ కూడాను. నేచర్ ఎంత అందంగా ఉంటుంది కదండి, అలాంటి మంచి అట్మాస్ఫియర్ని అయితే ఇక్కడ క్రియేట్ చేశారండి. చాలా అద్భుతమైన మొక్కలండి ఇవన్నీ కూడాను. ఈ ఆర్కిడ్స్ అన్నీ కూడా చెట్ల మీద ఉంటాయండి. వాటి వేళ్ళు అయితే ఇలా కింద వేలాడుతూనే ఉంటాయి, భూమిలో అయితే ఉండవు. కొన్ని ఆర్కిడ్స్ అయితే భూమిలో కూడా ఉంటాయి, చాలా వరకు ఆర్కిడ్స్ మొక్కల మీద వేలాడుతూ ఉంటాయండి. వాటి వేర్లు కిందన వేలాడుతూనే ఉంటాయి. గాలి ద్వారానే అవి గ్రో అవుతూ ఉంటాయండి ఆర్కిడ్స్ అన్నీ కూడాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా బాగున్నాయి, బ్లూమింగ్ అది బాగా వచ్చింది. చాలా బాగా క్రియేట్ చేశారండి. ఆ మొక్కలకి తగ్గట్టుగా నేచర్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ విధంగా నేనైతే మొత్తం అంతా చుట్టూరా చూశానండి మొక్కల్ని. ఎక్కడెక్కడ మాస్ని కూడా బాగా అరేంజ్ చేశారండి కిందన. అలాగే మొక్కల మీద కూడా బాగా అరేంజ్ చేశారు, అది అంటే గ్రీనరీగా ఉండడానికి, అలాగే తేమ ఉండడానికి కూడా దాన్ని అరేంజ్ చేశారండి. ఈ మొక్కలన్నిటికి కూడా బాగా తేమ అవసరం కాబట్టే అలాగ వర్షపు జల్లు వచ్చేటట్టుగా అలాగ వాటరింగ్ అయితే చేస్తూ వచ్చారు. మొక్కలు ఎక్కడ అయితే పాడవలేదు చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడ ఒక ఎండుటాకు కానీ పండిపోయిన ఆకు కానీ ఏదీ లేదండి. ఇగోండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఆర్కిడ్స్, అవన్నీ కూడా ఇక్కడ చూపెడుతున్నారండి బోర్డు మీద. ఇప్పుడైతే యజ్ఞపతి గారు అని ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న ఒక ఆయన అయితే మాకు పరిచయం అయ్యారని చెప్పాను కదండి. ఆయన మాటల ద్వారా మొక్కలన్నిటి గురించి మనం తెలుసుకుందామండి. ఈ ఆర్కిడ్స్ అన్నీ ఎక్కడెక్కడి నుంచి సేకరించారో అన్నది తెలుసుకుందామండి. అయితే ఇక్కడ సౌండ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదండి. కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నది, కానీ ఆయన మాటలు, వాళ్ళు చేసే ప్రాజెక్ట్ వర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయండి. స్కిప్ చేయకుండా వినండి. మనం మొక్కల గురించి తెలుసుకోదలుచుకున్నాము. ఇక్కడ ఏ మొక్కలు అయితే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆయనతో ఒకసారి నమస్తే అండి, నేను యజ్ఞపతి ఆడారి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో మీరు ద వాల్టేర్ ఆర్కిడేరియంలో ఉన్నారు. ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ అనే ఒక నాలెడ్జ్ సెంటర్ రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది విశాఖపట్నం డివిజన్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దాంట్లో ఒక యూనిట్ వచ్చేసి మన ఆర్కిడేరియం అండి. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ
లైవ్ ఆర్కిడ్స్ అనేవి డిస్ప్లేలో ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ చూసినట్టయితే. సో ఈ ఆర్కిడ్స్ అంటే ఏంటి అంటే, ఆర్కిడ్స్ అనేవి ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ ప్లాంట్స్ అండి. సో వీటిని ఎపిఫైట్స్ అంటారు సాధారణంగా. ఇవి భూమిలో కాకుండా ఇతర చెట్ల మీద పెరుగుతాయి. సో బేసిక్గా మేము వచ్చేసి ఇక్కడ తూర్పు కనుమలు మన ఈస్టర్న్ ఘాట్స్ డైవర్సిటీ ఆఫ్ ఆర్కిడ్స్ని చూపించే ప్రయత్నం అయితే చేశాము. సో ఇక్కడ చాలా రకాల స్పీషీస్ ఉన్నాయి. కొన్ని మనం నోటబుల్ అయితే ఇక్కడ వాండా, మోకరా, సింబీడియం, క్యాట్లేయస్, ఆన్సీడియం ఇలా ఆర్కిడ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఆర్కిడ్స్తో పాటు ఫర్న్స్ అండి, అంటే టెరిడోఫైట్స్ అంటారు. సో ప్రీ హిస్టారిక్ ప్లాంట్స్ అనమాట. జురాసిక్ ఏజ్ నుంచి, అంటే మన డైనోసార్స్ తిరిగే ఏజ్ నుంచి మన భూమి మీద ఏ మొక్కలు అయితే ఉన్నాయో అవి కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ మొక్కలన్నీ మేము మొత్తం తూర్పు కనుమల రేంజ్ అంతా ఎంత సాధారణంగా ఎంత వీలైతే అంత సేకరించడం జరిగింది. అలాగే మన అనంతగిరి, సుంకరామెట్ట, మారేడుమిల్లి, పాడేరు, చింతపల్లి, చోడవరం ఈ ఏరియాస్ నుంచి అయితే మేము ఆర్కిడ్స్ కలెక్ట్ చేసాం. అలాగే ఇక్కడ సాధారణంగా మన పబ్లిక్కి అర్థమయ్యేటట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అనేవి కూడా మేము పెట్టడం జరిగింది. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్లేస్కి వచ్చి ఆర్కిడ్స్ అనే రకాల ప్రజాతి మొక్కలు ఉంటాయి అని వాటి గురించి తెలుసుకొని ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడానికి పబ్లిక్కి వీలయ్యేంతగా మేము ప్రయత్నం చేసాం. ఇది 9 months అవుతుందండి. ఏప్రిల్ 2023లో ఇది స్టార్ట్ చేశారు. ఒక 3 months వరకు పబ్లిక్ని అలౌ చేయలేదు. రీసెంట్గా November 10th ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మేము టీమ్ ఆఫ్ 4 to 6 members వెళ్తామండి. సాధారణంగా ఈ ఆర్కిడ్స్ అనేవి మళ్ళీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో Schedule 3లో వస్తాయండి. ఇప్పుడు రీసెంట్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో అమెండ్మెంట్స్ కూడా జరగడం జరిగింది. సో మొక్కల్ని కూడా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో పెట్టడం జరిగింది. సో సాధారణంగా ఇవి వేరే మనం బయట ఇళ్లలో పెట్టుకొని పెంచడానికి అనుమతి అయితే ఉండదు, పర్మిషన్ అయితే ఉండదు. రీసెర్చ్ పర్పస్కి స్పెషల్ పర్మిట్స్ ఉంటాయి. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం అప్రోచ్ అవ్వాలి. సో ఇక్కడ దాదాపు 45 నుంచి 50 రకాల వేరే వేరే ఆర్కిడ్స్ ఉన్నాయండి. అలాగే ఒక 6 to 8 వెరైటీస్ ఆఫ్ ఫర్న్స్ ఉన్నాయి, టెరిడోఫైట్స్ అంటారు. అలాగే 2 to 3 స్పీషీస్ ఆఫ్ మాస్ ఉందండి, ఆల్గే అనమాట. అలాగే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా కొంచెం పెట్టాము, కొంచెం ఎస్థెటిక్ లుక్ కోసం. ఆగ్లోనిమాస్, కొలకేషియాస్, డైఫెన్ బ్రాకియా. సో ఆల్ టుగెదర్ అయితే ఒక 100 to 120 స్పీషీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక గ్రౌండ్ ఆర్కిడ్ అండి. అంటే సాధారణంగా ఆర్కిడ్స్ లో కూడా రకాలు ఉంటాయి. ఇది ఒక గ్రౌండ్ ఆర్కిడ్, యులోపియా స్పీషీస్ అంటారు. ఇది సో అవి బేసిక్ గా 2-3 ఆకులు ఉంటాయి. వాటికి ఒక లాంగ్ యాక్సెస్ వచ్చి దాని మీద ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ ఏనండి ఇవి బడ్స్, పైన ఉన్న బడ్స్. పొడుగ్గా ఉన్నది ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ అండి, ఫెలనోప్సిస్ అంటారు దాన్ని. ఈ పొడుగ్గా ఉన్నది నేటివ్ అనమాట, సింబీడియం ఆర్కిడ్. ఈ పొడుగ్గా ఆకు వాల్సింది దొరికింది, అది సింబీడియం ఆర్కిడ్. దాన్ని డైఫెన్ బ్రాకియా అంటారండి. వెస్టర్న్ ఘాట్స్ లో అడవుల్లో దొరుకుతుంది అనమాట. సో దానికి గింజల్లో వస్తాయి బేసిక్గా రెడ్ కలర్ లో. అవి ఎక్కువగా మన చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటాయి. అంటే ఇవి సాధారణంగా ఇవి ఏంటంటే చాలా ఎక్కువ వేడి ఉష్ణోగ్రతను తట్టుకునేలా ఉంటాయి. వాటి ఫ్లవరింగ్ అంటే ఒక మొక్కజొన్న ఎలా ఉంటుందో అలా వచ్చి రెడ్ కలర్ బెర్రీస్ వస్తాయి. రీసెంట్ గా అది ఫ్రూటింగ్ అయిపోయింది, లేకపోతే కనిపిస్తుంది. అవన్నీ ఆకులు మధ్యలో వస్తుందండి, అయిపోయింది. ఇప్పుడు ఇది ఎదురుగా మన కాళ్ళ కనిపిస్తుంది, అది ఫ్రూట్స్ అని కింద పడిపోయాయి. వాటితో మళ్ళీ మొక్కలు వస్తాయా? వాటితో గింజలే, అవి ఫ్రూట్ లోపల గింజలు ఉంటుంది కదా, మళ్ళీ మనం బ్యాగ్స్ లో వేసుకొని రేస్ చేయొచ్చు. ఇది ఆన్సీడియం అని, ఇది బేసిక్ గా సౌత్ అమెరికాకి చెందిన వెరైటీ అన్నమాట. ఇది హైబ్రిడ్ అదే ఏమంటారు, ప్రాపగేట్ అయ్యి వచ్చిన ఆర్కిడ్. ఇది వచ్చేసి ఫైకస్ ప్లూమిలా, అంటే మన
మర్రి ప్రజాతి, వన్ ఆఫ్ ద మర్రి ప్రజాతి, క్రీపింగ్ ఫిగ్ అంటారు. ట్రయాంగులర్ షేప్ లో ఉన్నాయి కదా లీవ్స్. అదే క్రీపర్ చూసారా కింద నుంచి. అవన్నీ లీవ్స్ అండి, అవన్నీ లీవ్స్. ఇది స్పాగ్నమ్ మాస్ అండి. బేసిక్ గా మాస్ అంటే వాటర్ రిటెన్షన్ కోసం పెడతాం. అంటే బేసిక్ గా ఇక్కడ ఎక్కువ హ్యూమిడిటీ, ఎక్కువ మాయిశ్చర్ ఉండాలి. సో ఈ లేయర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అంతా అది హోల్డ్ చేస్తుంది, కింద డ్రైన్ అయిపోకుండా. నార్మల్ గా హోమ్ గార్డెన్స్ లో, టెర్రస్ గార్డెన్స్ లో మనకి పెట్టుకుంటే చాలా మంచిది. అంటే టెంపరేచర్ రెగ్యులేటర్స్ అన్నమాట ఇవి బేసిక్ గా. సో మనం ఎప్పుడైతే సాయిల్ మిక్స్చర్ ఉంటది కదా పాట్స్ లో, ఆ పాటింగ్ మిక్స్చర్ మీద ఇవి పెట్టుకుంటే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. మీరు టెర్రస్ గార్డెనింగ్ అంటారు కాబట్టి వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఏంటంటే టెంపరేచర్ లో చేసుకోవడానికి పైన మనం ప్లాంట్స్ వేసుకోవడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవుతుందండి. సాయిల్ కూడా కింద మాయిస్ట్ అయ్యి నెక్స్ట్ ఈ లీవ్స్ అన్ని పడిపోయి మల్చ్ అవ్వకుండా ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లా కూడా అవుతుంది. నార్మల్ బయట దొరుకుతాయి? దొరుకుతుందండి, బయట దొరుకుతుంది. మనకి నర్సరీస్ లో, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ఏమని తీసుకోవచ్చు? స్పాగ్నమ్ మాస్, మాస్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇదంతా కింద లేయర్ అంతా స్పాగ్నమ్ మాస్. సో దీనివల్ల నార్మల్ గా పేరెంట్ మెటీరియల్ ఏదైతే దాని పక్కన ప్లాంట్ ఏదైతే ఉన్నదో దానికి ఎఫెక్ట్ అవ్వదండి. ఇది బేసిక్ గా ఏంటంటే ప్రిమిటివ్ ప్లాంట్స్ అన్నమాట. సో ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ వచ్చిందో పక్క నుంచి మూవ్ అయిపోతాయి. సో మీరు ఈ స్టోన్ చూస్తే, ఈ స్టోన్ పైకి ఎక్కింది చూసారా, అలా పైకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏంజల్స్ హెయిర్ అంటారు కామన్ గా. అది క్రీపర్ అండి, అనంతగిరి నుంచి మేము తెచ్చాం, లోకల్ క్రీపర్ అది. ఈ ఆర్కిడ్స్ కూడా రేర్ అండి. ఇది లైక్ హైబ్రిడ్ వెరైటీ. ఓకే. ఇది ఫర్న్ అండి, టెరిడోఫైట్ అంటారు. ప్రీ హిస్టారిక్ ప్లాంట్స్ అన్నాం కదా. సో ఇవి, వీటికి ఏంటంటే వుడ్ ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as టెరిడోఫైట్స్. సో వీటికి ఏంటంటే ప్రాపగేషన్ కి చాలా ఎక్కువ వాటర్ కావాలి. అంటే సాధారణంగా జలపాతాలు లైక్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వాటి అంచుల్లో కనిపిస్తాయి ఇవి. యా, ఆ ఎల్లోది వచ్చేసి మోక్రా ఆర్కిడ్, మోక్రా ఆర్కిడ్. ఆ వైట్ ది వచ్చేసి మాత్ ఆర్కిడ్ అండి. ఆ తర్వాత అక్కడ ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ వ్యాండా ఉంది, ఇటు చూస్తే ఈ పెద్ద ఆకు వెనక అది వ్యాండా ఆర్కిడ్. యా, ఆకు పక్కన ఉంది కదా. చూస్తున్నారు కదండి ఎంత అందమైన ఫ్లవర్స్, మంచి మొక్కలు, చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయండి. డైరెక్ట్గా చూస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యజ్ఞపతి గారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు చెప్తున్నారండి. ఇక్కడ ఉండే దగ్గర మొక్కలన్నీ కూడా ఈ మధ్య పెట్టేటండి. అవన్నీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికని మొక్కలన్నిటినీ బాగా దగ్గరగా పెట్టారండి. అలాగే ఈ మొక్కలకి 15 రోజులకు ఒకసారి గార్లిక్ వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటారటండి. ఈ గార్లిక్ వాటర్ మంచి న్యూట్రియంట్గా పనిచేస్తుందండి మొక్కలకి. ఇందులోని పొటాషియం బాగా ఉంటుందండి, కాబట్టి మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది. అందుకని 15 రోజులకు ఒకసారి వీళ్ళు గార్లిక్ వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటారటండి. అలాగే స్కార్చ్ వాటర్ అండి, అంటే గంజి నీళ్ళు ఉంటాయి కదా, దాన్ని వారం రోజులు ఫర్మెంటేషన్ చేసి దాన్ని కూడా స్ప్రే చేస్తారటండి. దానివల్ల కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మొక్కలకి. ఈ గంజి నీళ్ళలోని
ఫైటో హార్మోన్స్ అలాగే గ్రోత్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయటండి. దానివల్ల మొక్కలు బాగా ఎదుగుతాయటండి. వాళ్ళు ఈ 2 పద్ధతుల్ని కూడా అవలంబిస్తున్నారండి మొక్కలకి. అలాగే సాయిల్లోని చార్కోల్ని యూస్ చేశారండి ప్లాంట్స్ వేసే ముందు. ఈ విధంగా మొక్కలను అయితే బాగా గ్రో చేస్తున్నారు. మన గార్డెన్స్లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి. స్పెసిఫిక్గా అయితే ఈ లొకాలిటీలో అవి ఎస్టాబ్లిష్ అవ్వలేవు బయట. సో అందుకే ఒక రెగ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతుంది. అది వ్యాండా ఆర్కిడ్ అండి. వ్యాండాలో మనకి చాలా ప్రజాతులు ఉంటాయి. సో అందులో డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. ఇది కూడా వ్యాండా, ఆ బ్రౌన్ ఫ్లవరింగ్ వచ్చింది అది కూడా వ్యాండాస్. ఇలా రూట్స్ కూడా చాలా లాంగ్ గా ఉంటాయి, 5 ఇంచ్ కింద వరకు వేలాడుతున్నాయి. అవునండి. ఫెలెనోప్సిస్. నార్మల్ రూట్స్ కూడా ఓపెన్ గా ఉంటాయి. ఆర్కిడ్స్ క్యారెక్టరిస్టిక్ అండి అది. హ్యాంగింగ్ రూట్స్ ఉంటాయి. సో హ్యాంగింగ్ రూట్స్ లో వెలామెన్ అని ఒక టిష్యూ ఉంటుంది. సో దాని ద్వారా అది మాయిశ్చర్ ని, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో కొన్ని గ్రౌండ్ ఆర్కిడ్స్ ఉంటాయి, అవి మట్టిలోనే పెరుగుతాయి. సో వాటికి సబ్స్ట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరేస్ రెస్ట్ ఆఫ్ ద ఆర్కిడ్స్ ఆల్ ఆర్ ఎపిఫైట్స్. ఇవన్నీ క్యాటలియా. ఒక్కొక్క ఆర్కిడ్ స్పీసీస్ కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో వ్యాండా మనం చూసినట్టే పెద్ద రూట్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు ఫెలెనోప్సిస్ అయితే ఈ స్టెమ్ అనేది చాలా పొడుగ్గా ఉండి నోడ్స్ అనేవి బాగా డిస్టింక్ట్ గా ఉంటుంది. డెండ్రోబియం అనేది అప్ సైడ్ డౌన్ పెరుగుతుంది. సో ఈ వాల్టేర్ ఆర్కిడేరియం ఎస్టాబ్లిష్ చేసిన మెయిన్ ఆబ్జెక్టివ్స్ లో ముఖ్యంగా ఏంటంటే బాటనికల్ సైన్సెస్ అండ్ న్యాచురల్ సైన్సెస్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఇంటర్న్ కానీ గ్రోత్ రేట్ స్టడీస్ కానీ వాళ్ళ థీసిస్ వర్క్స్ కానీ చేసుకోవచ్చు. ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెల్కమ్స్ ఆల్ ది స్టూడెంట్స్. థ్యాంక్స్. ఇక్కడ యజ్ఞపతి గారు చెప్పినట్టుగా బొటానికల్ సైన్సెస్ స్టూడెంట్స్ కానీ న్యాచురల్ సైన్సెస్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి వీళ్ళు అనుమతిస్తారండి. కాబట్టి స్టూడెంట్స్కి అయితే బాగా పనికొస్తుంది ఇది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది అట్మాస్ఫియరు. మీరందరూ కూడా తప్పకుండా చూడండి. అలాగే ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయండి. అది సెకండ్ పార్ట్లో మీకు చూపిస్తానండి. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. చాలా బాగుందండి. ఇక్కడ మొక్కల ప్రేమికులకే కాదండి, ఇది నేచర్ని ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే ఇంకా వేరే చోటుకైతే వెళ్దాము. ఇది ఎగ్జిట్ డోర్ అండి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి అయితే వెళ్దామండి మనం. నచ్చిందా అండి ఆర్కిడేరియా? నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. పార్ట్ 2లో ఇంకా చాలా చూడవలసినవి ఉన్నాయండి. ఆ వీడియో కూడా చూడండి. నమస్తే.